మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తుంది. కొన్ని నెలల క్రితం మనం అంజుకి డిఎన్ఏ టెస్ట్ చేయించాం కదా, అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ కావాలని డాక్టర్కి చెప్పావా అని అంటూ ఉంటే, నేను చెప్పడం ఏంటి, నేనేమీ చెప్పలేదు అని రణవీర్ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పక నేను చెప్పక డిఎన్ఏ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చిందంటే అది ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ అయి ఉంటుందా, ఒకవేళ అంజునే మన కూతురు అయి ఉంటుందా అని చెప్పి నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ డాక్టర్ని కలిసి ఏది నిజమో కనుక్కో అని చెప్పి మనోహరి రణవీర్కి చెబుతూ ఉంటుంది. దాంతో వెంటనే రణవీర్ హాస్పిటల్కి బయలుదేరి వస్తాడు. అక్కడున్న డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్, కొన్ని నెలల క్రితం మేము ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ చేయించాము, ఇదిగోండి ఆ డిఎన్ఏ రిపోర్ట్, ఇది ఫేక్దా ఒరిజినల్దా అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ డాక్టర్ ఇది ఒరిజినల్ రిపోర్టే అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు థ్యాంక్ యూ డాక్టర్ అంటూ రణవీర్ ఆ రిపోర్ట్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రణవీర్ అక్కడికి వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ గురించి తెలుసుకున్న విషయం అమర్ తెలుసుకుంటాడు. అప్పుడే అక్కడి నుండి వెళ్ళిపోతున్న రణవీర్ వైపు అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. మరి రణవీర్కి నిజం తెలిసిపోయిందని కనిపెట్టేసిన అమర్ తర్వాత ఏం చేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.